పేదవాళ్ల ప్రార్థనను ఆలకించే దేవుడు. దేవుడు చేసిన అద్భుత కార్యములలో ఒక సంఘటన. పేదవాళ్ల ప్రార్థనను ఆలకించే దేవుడు. ఆమె ఒక ధనవంతురాలైన స్త్రీ. అయితే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసే వ్యక్తి. ఒక దినమున ఆమె తన కుటుంబంతో కలిసి భోజనపు బల్ల దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తుండగా ఆమె మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది. ఒక పెద్ద రొట్టెను తీసుకొని వారి ఇంటి నుండి సుమారు 60 మైళ్ళ దూరంలోని వాడలో నివసిస్తున్న ఒక పేదవాని ఇంటికి వెంటనే వెళ్ళి ఇవ్వాలనేది ఆమె ఆలోచన. ఆమె ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేయగా ఆయన, మనము టిఫిన్ చేసిన తరువాత నెమ్మదిగా ఇవ్వచ్చులే, లేకపోతే పనివాళ్ల చేతనైనా పంపిద్దాము అన్నాడు. కానీ ఆమె ససేమిరా అన్నది. వెంటనే వెళ్ళి వాళ్ళకి ఆ రొట్టెను అందించాలని తనను ఎవరో ఆజ్ఞాపించినట్లుగా ఉన్నది. తన ఆత్మ ప్రేరేపణను ఆమె ఎదిరించలేకపోయింది. ఎలాగో భర్తకు నచ్చజెప్పి ఒక పెద్ద రొట్టెను తీసుకొని బయలుదేరింది. ఆమె గబగబా నడుచుకుంటూ వెళ్ళి ఆ వాడను చేరుకుంది. ఆమె ఆ పేదవాని గుడిసెను సమీపించే కొలది ఆ గుడిసెలో నుండి ఒక మెల్లని స్వరము తనకు వినిపించింది. అదేమిటో తెలుసుకోవాలనే వాంఛతో ఆమె ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆలకించసాగింది. ఆ పేదవాడు ప్రార్థన చేస్తున్నాడని గ్రహించింది. అతడు కొన్ని విషయాలను గూర్చి ప్రార్థనలో ప్రస్తావించిన తరువాత, ప్రభువా, నాకు సహాయము చేయుము, నీవు నాకు తప్పక సహాయం చేస్తావు, మీ వాగ్దానం నిరర్ధకము కానేరదు, నేను నా భార్య పిల్లలు భోజనము చేసి సరిగ్గా ఒక దినము పూర్తయింది. నీవు పంపిస్తావని నాకు తెలుసు, నీవు మరలా మన్నాను కురిపించగలవు అన్నాడు. ఆ స్త్రీ ఇంకా వేచి ఉండలేకపోయింది. ఆమె తలుపు తెరచి లోపలికి వెళ్ళి అవును అన్నది. ఆమె ఇంకా, దేవుడు మీకు సహాయము పంపించాడు, ఈ రొట్టెను తీసుకొని మీ కొరకు చింతించుచున్న వాని మీద మీ భారమును వేయుడి, మీకెప్పుడు కొరత వచ్చినా నా ఇంటికి రండి అని ఆప్యాయంగా పలకరించింది. ఆ పేద కుటుంబము ఆ పెద్ద రొట్టెను స్వీకరించి దేవునిని ఎంతగానో స్తుతించారు. ధనవంతురాలైన ఆ స్త్రీ కూడా ఈ విధంగా దేవుడు అక్కరలోనున్న వారి దగ్గరికి తనను నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతురాలై ఉండినది.